ఫ్యూచర్‌లో మన ఇండియా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది? ఏ డైరెక్షన్‌లో ఎళ్తుంది? పాస్ట్‌తో కంపేర్ చేస్తే ప్రెజెంట్ కొంచెం మెరుగ్గానే ఉంది. లైక్ మన మన మోడీ గారు చెప్పినట్టు మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ఒకటి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ని డెవలప్ చేయడము, కొత్త కొత్త స్టార్టప్స్ మీరు కంపేర్ చేసుకుంటే లాస్ట్ 10 ఏళ్ల నుంచి ఇప్పుడు ఎన్నో స్టార్టప్స్ అయితే మనకు డెవలప్ అయినాయి. సో, స్టూడెంట్స్ కూడా లైక్ ఇప్పుడు మీరు సోషల్ మీడియా తీసుకున్నది ఏది తీసుకున్నా కూడా కొంచెం నాలెడ్జ్ ఎక్వైర్ చేసుకోవడము, సెల్ఫ్‌గా మేము ప్రిపేర్ అవ్వాలి, సెల్ఫ్‌గా మాకు మేము డైరెక్షన్స్ చేసుకొని మంచి రూట్‌లో వెళ్ళాలి. పలానా గోలు, విజన్ అని పెట్టుకొని ట్రావెల్ చేసే స్టూడెంట్స్‌కి ఎవ్వరిని మనం ఆపేదేమి ఉండదనమాట. బట్ నేను ఇంకొకటి కూడా చెప్తాను. ఇ ఇదే స్టూడెంట్స్ బాగుపడేవాడు ఉన్నాడు. ఇదే స్టూడెంట్ నష్టపోయేది కూడా ఉన్నాడనమాట. మనందరికీ తెలిసిందే, లైక్ మనందరి చేతుల్లో ఇప్పుడు ఏముంటున్నాయో మొబైల్ ఫోన్స్. ఏ ఐ మీన్ మీరు మెట్రో ఎక్కండి, బస్ ఎక్కండి, ఆటోలో పోండి, బండి మీద పోండి. ఆ రీల్స్ చూసుకుంటూ, స్క్రోల్ చేసుకుంటూ ఉంటూ టైం వేస్ట్ అయితే చేస్తున్నారు. అదాపి మనం కూడా ఒక ఎయిము, గోల్‌తో. ఒక విజన్ తోటి గనక మనం ట్రావెల్ చేస్తే 100% మనము బావుంటాము. అండ్ అట్ ద సేమ్ టైమ్ మన భారతదేశం కూడా ఇంకా బావుంటుంది.